ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్, శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలే కాకుండా అప్పుడప్పుడు మనందరికీ ప్రయోజనకరమైనటువంటి విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను. అది కూడా రామానుగ్రహంతో. అందుకనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలని అపహరించేటటువంటి వాడు రాముడు, సర్వ సంపదలని ప్రసాదించేవాడు రాముడు. అటువంటి రాముడికి మళ్ళీ మళ్ళీ నమస్కరించి మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఇవాళ ప్రపంచమంతా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి ఏకైక విషయం ఎల్ నినో, ముంచుకొస్తున్నటువంటి మహా ఎల్ నినో గురించే. ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు సృష్టిస్తోంది ఎల్ నినో. గత 6 ఏళ్లుగా ఉంటున్నాం మేము బెంగళూరులో. సంవత్సరానికి 6-7 నెలలు ఉంటున్నాం ఇక్కడ. ఎప్పుడూ లేనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నదండి. ఇవాళ సాయంత్రానికి కూడా చల్లబట్టల్లా ఆవిరి ముద్దలాగా ఉంటుంది, గాలి స్తంభించిపోతుంది. ఎప్పుడో రాత్రి 2 గంటల తర్వాత చల్లదనం వస్తుంది. మామూలుగా మే నెలలో 15 నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి ఇక్కడ. అలాంటిది చలిబుట్టే రోజులు అవి ఇక్కడ. ఫస్ట్లో వచ్చినప్పుడు ఆగస్టులోనే చలిబుట్టింది నాకు. అలాంటిది ఇప్పుడు అసాధారణమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీనికి కారణం సూపర్ ఎల్ నినో. దీనివల్ల భారతదేశంతో పాటు అనేక దేశాలు కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశంలో ఉండే అత్యధిక ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు దాపురిస్తాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం కనపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలే ఉండవు. ఇక్కడ ఆంధ్రదేశం, తమిళనాడు తీర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు. చెన్నై నగరానికి మా పిల్లవాడు అక్కడ ఐఐటిలో చదువుకునేటప్పుడు ఒకసారి భయంకరమైన వరద వచ్చింది. అలాంటి వరద చెన్నై నగరానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది పంట. ఆ మేరకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధతతో ఉండాలి అని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకో 10 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళని పలకరించాలి. ఇప్పటికే అండమాన్ వచ్చినాయి. ఆ శుభ సమయంలో ఎల్ నినో రూపంలో పెనుముప్పు ప్రపంచంలో చాలా దేశాలను చుట్టబెడుతుంది అనేటువంటి చేదు వార్త చక్కర్లు కొడుతుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధిక ఉష్ణోగ్రతతో వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టిస్తాయని తాజా వాతావరణ అంచనాలు తెలుపుతుంది. అసలు ఎల్ నినో అంటే అదే అర్థం. పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు వేడెక్కటం. ఇది ఎల్ నినో అంటే. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మరికొన్ని దేశాల్లో ఈ ఎల్ నినో వల్ల అనావృష్టి అయితే కొన్ని దేశాల్లో అతివృష్టి ఉంటుంది. చూడండి, వర్షాలు ఎక్కువ అయిపోయి దేవుడా దిక్కేంటి అనే పరిస్థితి ఒక చోట ఉంటే మరికొన్ని దేశాల్లో వానే పడదు. ఈ విధంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మన భారతదేశంలో
ఈ సూపర్ ఎల్నినో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అని చెబుతున్నారు. ఈసారి జూన్లో ఈ సూపర్ ఎల్నినో కనుక ఏర్పడిందా, నైరుతి ఋతుపవనాల ద్వారా భారత్లో సగటు వర్షపాతం నమోదు అవ్వదు అంటున్నారు. అంటే లోటు వర్షపాతం నమోదవుతుంది. ఎల్నినో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా మన భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోతుంది. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో భయంకరమైనటువంటి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఇందాక మనం చెప్పినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమధ్య రేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరం వైపు పెరు, ఈక్వెడార్ దేశాల సమీపంలో ఈ పసిఫిక్ మహాసముద్ర జలాలు ఎక్కువగా వేడెక్కితే దానిని ఎల్నినో అని పిలుస్తారు. ఈ పరిస్థితుల్లో సముద్రపు గాలులు పశ్చిమ దిక్కుకు బదులుగా తూర్పు వైపు వస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గిపోతుంది. ఈసారి జూన్ లేదా జూలై కల్లా ఈ సూపర్ ఎల్నినో గనక ఏర్పడిందా, భారత్లో వర్షపాతం తగ్గుతుంది. 1997లో ఒకసారి వచ్చింది ఎల్నినో, 2015లో వచ్చింది. ఆ రెండు సందర్భాల్లో భారతదేశం చవి చూసినటువంటి దుష్ప్రభావాల కంటే కూడా ఈ ఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ 2015లో వచ్చిన ఎల్నినో వల్ల వర్షాలు పడక భూమట్టం కిందకి వెళ్ళిపోయింది. మాకు చీరాలలో 7-8 అడుగులకే నీళ్లు పడతాయి, ఇసుకది. అలాంటిది 30 అడుగులు 25 అడుగులు వెళితే గానీ నీళ్లు దొరకనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు లోతు బోర్లు వేయించాం అందరికి, అన్ని చోట్ల. అప్పటి నుంచి నీళ్ల కరువు రాదు. అంటే 7-8 అడుగులలో వచ్చే నీరు 25 అడుగుల కిందకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వర్షాలు పడ్డాయి, అది వేరే విషయం. కాబట్టి దారుణంగా చూసాం ఆ పరిస్థితి 2015లో. ఈసారి ఎలా ఉంటుంది అన్నప్పుడు భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు అంటారు, లాంగ్ టర్మ్ యావరేజ్, కేవలం 92% పరిమితం అవుతుంది అంటున్నారు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్ నుంచి సెప్టెంబర్ మాసాలలో నమోదైనటువంటి 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ లెక్కలు వేశారు శాస్త్రవేత్తలు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35% ఉంది అంటున్నారు. సంభావ్యత అంటే ప్రాబబిలిటీ. చరిత్రలో ఎప్పుడు చూసినా ఇది 16% ఉంటుంది. ఇది ఈసారి ఏకంగా రెట్టింపు అవుతుంది. రెట్టింపు కంటే ఎక్కువగా 35 అండి. అందుకనే ఆందోళనకరం. భారతదేశంలో ఈసారి జూన్ నెలలో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖతో పాటుగా ప్రైవేటు వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ అనేది కూడా తెలియజేస్తోంది. ఉత్తర పశ్చిమ మధ్య భారతాల్లో ఈ సూపర్ ఎల్నినో దెబ్బకి వర్షాకాలంలో కూడా పొడి వాతావరణం కొనసాగి కరువు వస్తుంది. దీంతో సాగుల యొక్క వ్యవసాయ దిగుబడి తగ్గి రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు మిగులుతాయి అంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పంజాబు, హర్యానా, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తగ్గచ్చు అంటున్నారు. అంటే నైరుతి ఋతుపవనాలు ఫెయిల్యూర్ అవుతాయి. అలాగే దక్షిణ భారతదేశం, ఈశాన్య భాగాలు, తెలంగాణ దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నది. చూడండి, ఈశాన్య భారతం, దక్షిణ భారతం, తెలంగాణ
ఈ 3 రాష్ట్రాల్లో కొంచెం బాగుంటుంది అంటున్నారు. చెన్నైలో అయితే కుంభవృష్టి పడి భయంకరంగా వరదలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఈ సంవత్సరం తమిళనాడు రాజధానికి వరదల ముప్పు పొంచి ఉంది అని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో 2015, 2016 సంవత్సరాల్లో భారతదేశంలో సూపర్ ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే సుమారు 10 ఏళ్ల క్రితం. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86% నమోదైంది. ఈ ఏడాది దారుణ పరిస్థితులు దాపురిస్తాయి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందువల్ల రైతులు కూడా తగినటువంటి కార్యాచరణతోటి సంసిద్ధులు కావాలి అని చెబుతున్నారు. అంటే నీరు ఎక్కువ అవసరం లేనటువంటి పంటల వైపు మొగ్గు చూపాలి. ముఖ్యంగా చిరుధాన్యాలు అని ఉంటాయి. ఆ చిరుధాన్యాలు నీళ్లు ఎక్కువ అక్కర్లా వాటికి. అందుకని అటువంటి పంటలు గనక వేసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. ఆ పంటలు పండుతాయి నీళ్లు లేకపోయినా. ఇది శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరిస్తున్నారండి. అధిక వర్షపాతం వచ్చే చోట, వరదలు వచ్చే అవకాశం ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలి అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు. ప్రజలు కూడా దీన్ని గమనించి ప్రభుత్వం తీసుకునే చర్యలకి తప్పకుండా ఆమోదం తెలియజేయాలి. నాయనా వరదలు వస్తాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లోతట్టు ప్రాంతం వాళ్ళు అంటే, మా ఇల్లు ఇదేను, మాకు చావు అయినా ఇదే, బతుకైనా ఇదే అంటే కష్టం కదా. పునరావాసం ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం. దాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. మనం కూడా సహకరించాలి. తుఫాన్లు వచ్చినప్పుడు చూస్తుంటాం మేము టీచర్లు, మమ్మల్ని కూడా అప్పుడప్పుడు డ్యూటీలు వేస్తారు చాలకపోతే మ్యాన్ పవర్. అప్పుడు మేము వెళ్ళి సముద్ర తీరంలో పల్లెకారులను బతిమిలాడుకుంటాం. అమ్మా మీకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు, సైక్లోన్ షెల్టర్స్ అని ఉంటాయి, అక్కడికి రండి, మీకు భోజనం అన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం, ఇక్కడ ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని అంటే కొంతమంది వినరు. మేము పుట్టింది ఇక్కడే, గంగమ్మ తల్లి మమ్మల్ని ఏం చేస్తుంది అంటారు వాళ్ళు. అలాగే పసిపిల్లవాడు నిప్పు ముట్టుకుంటే అయ్యోయ్యో పసిపిల్లవాడని వదిలేస్తుందా? పంచభూతాలకి వాటికి సహజ సిద్ధమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను కోల్పోవు అవి కోల్పోతే మన మనుగడ ఉండదు. అందువల్ల వాటికి ఎదురొడ్డు మనం నిలబడటం కంటే తల వంచి జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాణాలు మిగులుతాయి, ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. విలువైన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి ఎల్నినో అనేది మన కొత్త కాదు. 2015-16లో మనం అనుభవించాము దాని పరిస్థితులు. కాకపోతే ఈ సంవత్సరం మరింత తీవ్రంగా ఉంటుంది అంటున్నారని. అసలు ఈ బెంగళూరులో ఈ వాతావరణం ఎప్పుడూ లేదని అంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎల్నినోతో పాటు మరికొన్ని కారణాలు కూడా దీనికి ఉన్నాయండి. విచక్షణారహితంగా చెట్లు కొట్టేస్తున్నాం, రోడ్ల వైడనింగ్ అని, లేకపోతే భవనాలు కట్టుకోవాలని, ఇది ఒక కారణం. రెండోది కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి నగరాలు, వాహనాల సంఖ్య పెరిగిపోయింది. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల వల్ల కూడా ఈ ప్రమాదం. కాకపోతే ఇక్కడ ఏసీలు మాత్రం చాలా తక్కువ అండి. ఫ్రిడ్జ్లు ఉంటాయి కానీ ఏసీలు చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టే ఇళ్లలో మాత్రమే ఏసీలు ఉంటాయి. అలాంటిది ఇక్కడ రాత్రిపూట కూడా ఆవిరి వాతావరణం ఉంటుంటే దీనికంటే మా చీరాలైనా ఏమేమో అనిపిస్తుంది నాకు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఏదైనా ముందుగా హెచ్చరిక దొరికింది కాబట్టి మనకి శాస్త్రవేత్తల వల్ల ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపడతాయి. దానికి అనుగుణంగా ప్రజలు కూడా, రైతులు కూడా నీళ్లు తక్కువ అవసరమయ్యే పంటల వైపు మళ్ళక తప్పదు అని మీతో మనవి చేసుకుంటూ, మనమందరం హిందువులం, భగవన్నామ స్మరణ చేద్దాం. భగవన్నామ స్మరణ మన అందరినీ కష్టాల కడలి నుంచి బయటకు నెడుతుంది అనే విషయం నమ్మి గనక చేస్తే ఎవరైనా తప్పకుండా దానికి తగినటువంటి ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాము. నమ్మకం కావాలి.
విశ్వాసం కావాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, మన దేశానికి ఈ ఉపద్రవాన్ని తప్పిస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ఎవరికి తగిన విధంగా వాళ్ళు అమ్మవారిని పూజ చేసేవాళ్ళు అమ్మవారి స్తోత్రాలు, గణపతిని పూజించేవాళ్ళు గణపతి స్తోత్రాలు, సుబ్రహ్మణ్యుడిని పూజించేవాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణువుని విష్ణు ఆరాధన, శివభక్తులు శివారాధన, ఇవన్నీ చేసుకుంటూ మనం ఈ ఆపద నుంచి గట్టెక్కడానికి తగినటువంటి మానసిక స్థైర్యం ధైర్యం ఇవ్వాలి అని ఆ పరమాత్మ యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి మదిని దోచే